గౌరవనీయులు మానవతావాది పూజ్యనీయులు శ్రీ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు తండ్రి అయిన లోచర్ల పెద్దారెడ్డి గారు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోచర్ల పెద్దారెడ్డి గారు తన జీవితాన్ని ఈ పేద ప్రజల కోసం విలువలతో కూడిన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ సమాజానికి సేవ చేయాలని ఒక ఆలోచన, ఒక తపన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ఒక అభిప్రాయం, ఒక ఎయిమ్, టార్గెట్తోనే ఆయన పనిచేశాడు. లక్షల బరిద్యముల్లో చాలా నీతిగా, నిజాయితీగా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళ కరువు కలిగించే విధంగా, పేదలకు సహాయం చేసే విధంగా ఆయన జీవితకాలం కొనసాగింది. నాకు తెలిసి ఆయన అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమలోనే చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది. కారణం ఏమంటే ఆయన చేసిన సేవే చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా కమ్యూనిజం సిద్ధాంతాలని మాటల్లోనే కాకుండా చేతలు కూడా అమలుపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోచర్ల పెద్దారెడ్డి గారు. ఆ మహనీయుడు ఎక్కడున్నా కూడా పేద ప్రజల యొక్క మంచిని ఆలోచన చేస్తాడు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. అదే విజయభాస్కర్ కూడా కొనసాగించాలని, అదే సమయంలో ఆయన పేరుతో పెట్టిన కాలనీకి అన్ని విధాలుగా రోడ్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, వాళ్ళకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ పట్టాలు కానీ ఆయన విగ్రహం విధంగా చెప్తున్నా తప్పనిసరిగా చేసి తీరుతానని చెప్పి సందర్భం వాగ్దానం చేస్తాను. పునఃప్రతిష్టకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే నా ప్రాణమిత్రుడు లాయర్ రాజశేఖర్ గారికి వారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ 90 రోజుల క్రితం ఈనాటి దినమే కొంతమంది దుండగులు పెద్దారెడ్డి గారి విగ్రహాన్ని లేకుండా చేయడం, పెద్దారెడ్డి కాలనీని ఆ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. దాని వెనక చాలా కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి. అది ప్రపంచానికి తెలుసు. అయినా కానీ పెద్దారెడ్డి కొడుకుగా, పెద్దారెడ్డి రక్తం పంచుకున్న కొడుకుగా ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాల్ని